నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబర్నెస్. ముందుగా హెడ్లైన్స్. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సభ విజయంపై హర్షం. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోడీ ప్రశంసించారన్న మంత్రి పార్థసారథి. వైసీపీ నేతలు ఇప్పుడైనా పశ్చాత్తాపడాలని వ్యాఖ్య. అమరావతి పునఃప్రారంభ వేడుక మహోత్సవం విజయవంతం కావడం పట్ల బీజేపీ ఎమ్మెల్యేలు హర్షం. వికసిత ఆంధ్రప్రదేశ్గా వికసిత్ భారత్లో భాగంగా చేసేందుకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారన్న ఎమ్మెల్యేలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనుల పునఃప్రారంభం కార్యక్రమం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి ఆవశ్యకతను చాటి చెప్పేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తున్నట్లుగా సీఎం స్పష్టం చేశారు. మూడేళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా జరపాలని సూచించారు. ఇక అంతా మీ చేతుల్లోనే ఉందంటూ మంత్రి నారాయణకు సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని నిర్దేశించారు. అమరావతి పనులు విజయవంతం కావడంపై కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారని అన్నారు. దేశానికి అమరావతి రోల్ మోడల్ గా రూపొందుతుందని ప్రధాని అనటం రాష్ట్రానికి గర్వకారణం. ప్రధాని మోడీ ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధిని నిదర్శనంగా నిలిచింది. మంత్రులు, నేతలకు అప్పగించిన పనులను బాధ్యతగా వ్యవహరించి బ్రహ్మాండంగా పనిచేస్తారు. లక్షలాది మంది ప్రజలు పోటెత్తినా ఎక్కడ అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నాం. అన్ని ప్రాంతాల ప్రజల భాగస్వామ్యంతో ఉత్సాహంగా, పాజిటివ్ దృక్పథంతో కార్యక్రమం జరిగింది. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తుందని చంద్రబాబు నాయుడు అభినందించారు. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోడీ ప్రశంసించారని ఏపీ మంత్రి పార్థసారథి తెలిపారు. రాష్ట్రం నెంబర్ 1 గా ఎదుగుతుందనే నమ్మకాన్ని ప్రధాని కలిగించారని అన్నారు. బందర్ రోడ్లోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సీఎం పనితీరు, దూరదృష్టిని ప్రధాని ప్రశంసించారని అన్నారు. రాష్ట్ర యువత కలలను అమరావతి నిజం చేస్తుందని చెప్పారు. ఏఐ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్ రంగాల్లో అమరావతి అభివృద్ధి చెందాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తుందని చెప్పారు. గత పాలకులు అమరావతిలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోగలమనే నమ్మకం కలుగుతుందని అన్నారు. సీఎం నాయకత్వంలో పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు సాధ్యమే. ప్రతి ఇంటా వ్యాపారవేత్తలను తయారు చేయాలన్నదే సీఎం ఆలోచన. అందుకు అనుగుణంగా అందరం కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ సభలో విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం కానివ్వండి, ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి, ఆయనకి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నిర్మాణం, ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈ నగరం భవిష్యత్తులో ఐటీలో కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానివ్వండి, గ్రీన్ ఎనర్జీలో కానివ్వండి, ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో దేశంలోనే నెంబర్ 1 నగరంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆయన ఆకాంక్షించటం తెలుగు ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా వారు ప్రతి ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, నదుల అనుసంధానం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటల ద్వారా మరి మనందరికి కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే పోలవరం ప్రాజెక్ట్ని దురదృష్టవశాత్తు గత ఇరిగేషన్ శాఖ మంత్రులు గత ప్రభుత్వంలో పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో అని చెప్పేసి చెప్పలేము అని చెప్పిన పరిస్థితి నుంచి ఒక 2 సంవత్సరాల్లో మరి పోలవరం పూర్తి చేసుకోగలమనే నమ్మకాన్ని మరి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషితో సాధ్యమైందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ప్రధానమంత్రి గారు సాగునీటి గురించి, నదుల అనుసంధానం గురించి మాట్లాడటం ద్వారా పోలవరం ఇంకా అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తవటమే కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు కంటున్న కలలు పోలవరం, బనకచెర్ల ఏదైతే లింకేజ్ ఉందో 80,000 కోట్ల రూపాయలు అందరూ కూడా ఆయన ఆలోచనని అందుకోవాలని అవివేకులు అందరూ కూడా ఇది సాధ్యమా అని చెప్పేసి పెదవి విరవచ్చు. కానీ ఈరోజు కేంద్ర ఆలోచనలు కూడా మరి ఆ దిశలో ఉన్నాయి కాబట్టి పోలవరం, బనకచెర్ల ప్రాజెక్టు కూడా సాధ్యమే
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆ ప్రాజెక్టుని కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా సస్యశ్యామలం చేస్తుందనే నమ్మకం కూడా కలిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతులు ఏమాత్రం సంకోచించవలసిన పని లేదని, ఏపీకి అమరావతి రాజధానిగా ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ గా అమరావతి పనిచేస్తుందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ముష్కర దాడి తర్వాత విదేశీ పర్యటనను సైతం ప్రధాని మోడీ కుదించుకున్నారని వారు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్లైనా కేటాయించి వికసిత ఆంధ్రప్రదేశ్గా వికసిత్ భారత్ను ఒక భాగంగా చేసేందుకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. అమరావతి పునః ప్రారంభ వేడుక మహోత్సవం విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ప్రజలకు భరోసానిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో సూపర్ 6 అమలు చేస్తూనే అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లుగా చెప్పారు. జగన్పై ఉన్న కేసులు కోర్టుల విచారణకు వస్తున్నాయని వెల్లడించారు. చట్టపరంగా, న్యాయపరంగా ఆయనకు శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల కంటే జగన్ పెద్ద ముష్కరుడని విమర్శించారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో అప్పులు కోపగా మారిన ఏపీని తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని వారు పేర్కొన్నారు. శాంతి భద్రతలు కరువైనప్పటికీ, ప్రమాద పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ జగన్ రెడ్డి, ఈ ముష్కరుడు ఆంధ్రప్రదేశ్ను అన్ని రకాలుగా సర్వనాశనం, ముఖ్యంగా అమరావతిని, పోలవరాన్ని దీన్ని గాడిలో పెట్టడానికి రీస్టార్ట్ కార్యక్రమం ఆ రోజు 10 ఏళ్ల కిందట స్టార్ట్. 2015లో ఇదే అమరావతికి చాలా హేళనగా మాట్లాడినారు, ఏం చేశాడు అని. దాన్ని దృష్టిలో పెట్టుకొని 15లో, మరియు ఈరోజు 10 ఏళ్ల తర్వాత రీస్టార్ట్ 25. దాన్ని మరొక 3 ఏళ్లలో ఫైనల్ చేసే బాధ్యత కూడా మా మోడీ గారిదే. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎన్ని వేల కోట్లైనా మేము ఆంధ్రప్రదేశ్ను వికసిత ఆంధ్రప్రదేశ్గా, వికసిత భారత్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. 00 కాబోతుంది, మా పార్టీ బలపడబోతుంది, మా ఎన్డీఏ బలపడబోతుంది. ఈ దేశం ప్రపంచంలో ఎందుకు చేశారు ముష్కరులు అని అంటే విచారిస్తే అందరం 5వ స్థానం భారతదేశం ప్రపంచంలో, 4వ స్థానానికి దగ్గరకు వచ్చింది, 3వ స్థానం కూడా రాబోతుంది. అది వాళ్ళకి ఇష్టం లేదు. జమ్మూ కాశ్మీర్లో దాదాపు 3 కోట్ల మంది విజిటర్స్, టూరిస్టులు వస్తే రేపు రాబోయే రోజుల్లో పీఓకి ఏరియాలో కూడా విజిటర్స్ వస్తారు. మా దాంట్లో నుంచి స్థానం పోతుంది. వాళ్ళకు ఎట్లా పోతూ పోతూ రాజ్యమీనికి ఊరికనే పోదంట. పాకిస్తాన్ ఎట్లా చెడిపోయింది, మనను చెడగొట్టడానికి వచ్చింది. ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా మోడీ గారు వచ్చి ఇన్ని రకాలుగా మనకు హామీలు ఇచ్చి, హామీలు నెరవేర్చే బాధ్యత తీసుకొని స్టార్ట్ ఆ రోజు, రీస్టార్ట్ ఈరోజు, ఫైనల్ రాబోయే రోజుల్లో 3 ఏళ్ళు. కాబట్టి మేము ఎన్ని పనులు చేసి తీరుతాం. ఆంధ్ర రాష్ట్రం పైన అమితమైన ప్రేమతో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో నిన్న జరిగిన సభకి వచ్చి మళ్ళీ అమరావతిని రీస్టార్ట్ చేయడానికి వచ్చినందుకు ప్రజలందరూ తరపున కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు తెలియచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రజలకి 1% కూడా ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. కానీ దురదృష్టం ఏంటంటే, మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు, సభా ప్రాంగణంకి వెళ్ళినప్పుడు కొంతమంది రైతులు అంటే ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మనసుల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారంటే ఆ ఫోబియా నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి కొంతమంది రైతుల్లో చూడటం జరిగింది. సార్ ఇప్పుడు ఇంకా కంటిన్యూగా వస్తుంది కదా సార్, అమరావతి కదా రాజధాని అని చెప్పి వారు మళ్ళీ క్వశ్చన్ వేయడం జరిగింది. అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని, ఇంక దాంట్లో తిరుగులేదు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాము. మళ్ళీ ప్రధానమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి శక్తి అంతటినీ ఉపయోగించి, శక్తి యుక్తులు ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి గారే దానికి ఇనాగరేషన్కి రావాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి 3 పార్టీల కలయిక, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అది ఒక అద్భుతమైన కలయిక. ఆంధ్ర రాష్ట్రానికి ఇంకా రానున్న రోజులు స్వర్ణయుగంగా
మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. గుంటూరులో ప్రతిష్టాత్మకమైన శంకర్ విలాస్ వంతెన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మే 7వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగర కమిషనరు శ్రీనివాసులు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే ప్రదేశాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి శంకుస్థాపన కార్యక్రమ సమయంలో రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఉండేలా అనువైన ప్రదేశాలను పరిశీలించారు. పరిశీలించిన ప్రదేశాలను జిల్లా ఉన్నతాధికారులకు తెలిపి శంకుస్థాపన ప్రదేశంపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా కమిషనర్ తెలిపారు. విస్తరణ పనులను పరిశీలించారు. వంతెన నిర్మాణ ప్రభావిత భవనాల్లో అంగీకారం తెలిపిన భవనాలను తొలగించడం, ఆక్రమణలు లేకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మహిళా సంక్షేమం, మహిళల రక్షణ టీడీపీ ప్రభుత్వం యొక్క ధ్యేయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళా సాధికారత దిశగా చర్యలు చేపడుతుందని అన్నారు. సూపర్ 6 పథకాల్లో మహిళా అభివృద్ధికి పెద్దపీట వేసిన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. 59వ డివిజన్ పాత మసీద్ రోడ్లోని డివిజన్ పరిధిలోని గర్భిణీ మహిళలకు టీడీపీ పార్టీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గర్భిణీ మహిళలను తమ తోబట్టులుగా భావించి శ్రీమంతాలు జరిపించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా శ్రేయస్సేకి పెద్దపీట వేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని అన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వ పాలనలో శ్రీమంతాలు చేశామని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కాస్త నిలిచిపోయిందని అన్నారు. మళ్ళా టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామూహిక శ్రీమంతాలు చేస్తూ గర్భిణీ మహిళలకు పుట్టింటి నుంచి ఏ విధంగా పసుపు, కుంకుమ, చీర, స్వీట్స్, పండ్లు అందజేస్తారో అదేవిధంగా టీడీపీ పార్టీ పరంగా అందిస్తూ శ్రీమంత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలు అమలు చేస్తుందని చెప్పిందని, చెప్పిన విధంగానే పథకాలను అమలు చేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ నగదు పెంచి 3 నెలల పింఛన్లు ఒకేసారి అందించామని, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచి ఇచ్చామని అన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని, మహిళలకు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను ఏడాదికి అందజేస్తున్నామన్నారు. మే నెల నుంచి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున నగదు అందజేస్తామని చెప్పారు. జూన్ నెల నుంచి మహిళలకు 18,000 రూపాయలు చొప్పున అందజేస్తామని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. మహిళల ఆర్థిక బలోపేతానికి కుట్టు శిక్షణ కేంద్రాలను అన్ని డివిజన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. సామూహిక శ్రీమంత కార్యక్రమాలను సైతం టీడీపీ ఆధ్వర్యంలో అన్ని డివిజన్లను నిర్వహిస్తామని, గర్భిణీ మహిళలను సత్కరించుకుంటామని అన్నారు. మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివిజన్ టీడీపీ కమిటీ నాయకులను ఆయన అభినందించారు. గతంలో 2014, 2019 నేను శాసనసభ్యుడిగా ఉండేటప్పుడు ఆ రోజు మా సొంత ఖర్చులతో ప్రతి సోదరీమణికి కూడా పెద్ద ఎత్తున ఒక పండగలాగా అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాలు పుట్టింటి వాళ్ళు చేసినట్టుగా శ్రీమంతాలు చేసి వాళ్ళకి ఆశీస్సులు అందజేసి పండంటి బిడ్డను ప్రసవించేదాకా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకునేవాళ్ళం. అలాగే బిడ్డ పుట్టినాక తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ ద్వారా ఇంటి దగ్గర కూడా క్షేమంగా దింపేవాళ్ళం. మళ్ళా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక, నేను శాసనసభ్యుడు అయినాక మా సొంత ఖర్చులతో మా సోదరీమణులకి, మా చెల్లెళ్ళందరికీ కూడా శ్రీమంతాలు చేసి వాళ్ళకి చీర, సారీ, పళ్ళు, స్వీటు అన్నీ కూడా ఇచ్చి ఒక సొంత కుటుంబంలో పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే శ్రీమంతాలు చేస్తారో అలా చేస్తూ ఉన్నాం. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు బంగారు నాయుడు, అలాగే ప్రధాన కార్యదర్శి వేల్పుల్ రాజేషు, అలాగే డివిజన్ ఇన్ఛార్జి జాన్వలి, ముఖ్యంగా మా కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా చెల్లెలు పర్వీను, అలాగే డివిజన్ నాయకులు అందరూ కూడా ఇక్కడ మరి శ్రీమంతం కార్యక్రమాలని అంగరంగ వైభవంగా పెద్ద స్టేజ్ వేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా చేస్తారో అంత ఘనంగా ఇక్కడ చేయటం సంతోషం. మా చెల్లెళ్ళందరికీ హృదయపూర్వక ఆశీస్సులు అందజేస్తూ ఉన్నా. ప్రభుత్వం మీ వెనకాల ఉంది. మీ సంరక్షణ కోసం, మీకు అండగా ఉండటం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం 59వ డివిజన్ అజిత్ సింగ్ నగర్లో సెంట్రల్ ఎమ్మెల్యే పొల్యూట్ బ్యూరో సభ్యులు విప్ ప్రభుత్వ శ్రీ బొండా ఉమామహేశ్వరరావు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మన 59వ డివిజన్లో పుట్టింటి నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మన సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా మహేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పుట్టింటి వాళ్ళు చేసే కార్యక్రమాన్ని ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా ఒక కార్యక్రమం నిర్వహించారు. గత ప్రభుత్వంలో కంటే ఈ కార్యక్రమాలు మేము ఎప్పుడు చూడలేదు. ఈ ప్రభుత్వంలో ఒక చక్కగా కార్యక్రమం అనేది నిర్వహించడం చాలా గొప్పగా ఒక హ్యాపీ ఫీలింగ్
వచ్చింది మన డివిజన్ గర్భిణీ స్త్రీలకి. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే పుట్టింటి నుంచి చేసే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్న గారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. తోడపట్టు ఒక అన్నలాగా ఒక నాన్నలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ఇచ్చిన ఐటమ్స్లో చీర కానీ, పండ్లు కానీ, పసుపు కుంకుమ కానీ, అరటి పండ్లు, ఫ్రూట్స్, ప్రతి ఒక్కటి స్వీట్లు కానీ అన్నీ అందజేయడం జరిగింది. 9 రకాల ఐటమ్స్ అనేది అందజేయడం జరిగింది. వాళ్ళు చాలా చక్కగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మేము కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాం. బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ ముదిరాజ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటుగా కులగణన సైతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. అయితే జనగణన, కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కులగణన అనంతరం బీసీల బలం దేశానికి తెలుస్తుందని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయోధ్య నగర్లోని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో సంఘం మహిళా విభాగం నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. నగర మహిళా అధ్యక్షురాలు బత్తుల గీత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పడి కృష్ణమోహన్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి, సంక్షేమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ నేతృత్వంలో బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీల సమైక్యపై పోరాటం చేయవలసి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణన చేస్తామని చెప్పిందని, ఆ కార్యక్రమాల మొదలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తక్షణమే చెప్పాలని అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బత్తుల గీత మాట్లాడుతూ తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తక్షణమే కులగణన చేపట్టాలని అన్నారు. బీసీ మహిళలపై జరిగే గృహహింస, వివక్ష, లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యా, ఉద్యోగాల, స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేశారు. జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయించడం చాలా హర్షణీయం. ఇది అందువలన మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ పెట్టి ప్రత్యేకంగా మోడీ గారికి అభినందనలు తెలపాలనుకున్నాం. కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉండటం వల్ల ఆ నిర్ణయాన్ని మేము తాత్కాలికంగా వాయిదా చేసుకున్నాం. ఎందుకంటే తుమ్మలపల్లిలో మీటింగ్ అంటే కనీసం 2000 మందిని సమీకరించాలి. ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఆయన 7వ తారీఖు ఆయన మ్యారేజ్ కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకొని ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా మనం మీటింగ్ పెట్టి మోడీ గారికి అభినందనలు తెలియజేద్దామని అనుకున్నాం. అదేవిధంగా దానికి ఒక ప్రత్యేకంగా టైం బౌండ్ అనేది అనౌన్స్ చేయాలి. కులగణన చేస్తామని చెప్పారు కానీ ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు ముగిస్తారు అనేది కూడా దాంట్లో చెప్పలేదు వాళ్ళు. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి మేము అది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక టైం బౌండ్ అనేది పెట్టండి. ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన, ఎప్పుడు ముగిస్తారు, ఆ విధి విధానాలు కూడా మీరు పబ్లిక్ చేయండి, మీడియాకి పబ్లిక్ చేయండి అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని మేము మా డిమాండ్ ఎప్పటి నుంచో ఉండేది. దాదాపు 2 దశాబ్దాలు 3 దశాబ్దాల నుంచి ఉంది. ఆ బీసీ మంత్రిత్వ శాఖను కూడా మీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మహిళలకి రిజర్వేషన్స్లో ప్రత్యేకంగా సబ్ కోటా ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ డిమాండ్లన్నీ సాధించడానికి ఖచ్చితంగా రాష్ట్రంలో విజయవాడ నగరంలో త్వరలోనే ఒక బహిరంగ సభ పెట్టాలనేది మేము ఆలోచిస్తున్నాం రాష్ట్ర కమిటీగా. అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. నిర్ణయం అయితే తీసుకున్నాం విజయవాడ నగరంలో పెట్టాలని. అయితే ఏ నెలలో పెట్టాలి, ఎప్పుడు పెట్టాలనేది ఇంకా డేట్ కన్ఫర్మ్ అయితే చేయలేదు. మేము రాష్ట్ర కమిటీ మళ్ళీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి దీని మీద డీప్గా చర్చించి ఎక్కడ పెట్టాలి, ఎంతమందితో పెట్టాలనేది కూడా నిర్ణయిస్తాం మేము త్వరలోనే. ఈ రోజున మేము మహిళా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున కులగణన జరిగేది కావాలి. నెక్స్ట్ ఈ రోజున సముచితంగా ఈరోజు మన ప్రధాని గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందుగా మేము మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళలు ఇంకా ఎదగాలి, వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, చట్టపరంగా కానీ అన్ని విధాలలో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది కల్పించాలి. బీసీ మహిళలు ఇంకా ముందుకు కొనసాగించాలి. వాళ్ళకి ఏమేం కావాలో అన్ని రిజర్వేషన్లు ఈ రోజున మేమంతా అన్ని కులాలు కలిసి ఒకటిగా ఉండి మాకు వచ్చే రిజర్వేషన్స్ని మేము సాధించుకుందాం అన్నదే మా నిర్ణయం. మాకు కావాల్సిన రిజర్వేషన్లు ఏంటంటే ముందు ఆర్థిక పరంగా ప్రతి ఒక్క మహిళకి ఉపాధి కల్పించాలండి. రిజర్వేషన్స్ పరంగా ఒక వృత్తిపరంగా, చదువు పరంగా ఏదైనా సరే వాళ్ళకి ముందు ఒక కేటాయింపు అనేది రావాలి.
అది ముందుగా మగ ఆడ తేడా కాకుండా సమానత్వ భావంతో గవర్నమెంట్ ఏర్పాటు చేయాలన్నది మా కోరిక. ఇంకొకటి 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించింది అని అన్నారు. కానీ ఈ 33% రిజర్వేషన్ కూడా పూర్తిగా అమల్లోకి ఇంకా చేయలేదు. అది పూర్తిగా అమల్లోకి చెయ్యాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అమరావతిని అభివృద్ధి చేయకుండా వైఎస్ఆర్సీపీ నాశనం చేస్తుందని బీజేపీ నేత పాతూరి నాగభూషణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసి వైఎస్ఆర్సీపీ ఓర్వలేకపోతుందని తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని విశాఖ వస్తారని ఆయన వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నేత పాతూరి నాగభూషణ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి భుజం భుజం కలుపుకుందామంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కు సభా వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన సూచనతో ఆ ముగ్గురిని ప్రజలు బాహుబలులుగా గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నేతల్ని కాలకేలుగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. నిన్న క్లియర్గా చెప్పారు మోడీ గారు, ఈ రాష్ట్రం వాళ్ళ పేపర్లో రాశారు, మళ్ళీ రాయడం కూడా, దేశానికి ఇంజిన్ లాంటిది అమరావతి ఈ రాష్ట్రం. అంటే ఇంజిన్ లేకపోతే ట్రైన్ కదలదు. జీడిపిలో గ్రోత్లో ఇది పెద్ద భాగస్వామ్యం కాబోతా ఉంది అని ప్రధానమంత్రి గారు చెప్పారు. 58,000 కోట్ల రూపాయలు అక్కడ నిన్న కార్యక్రమాలకి అసెంబ్లీ అవ్వచ్చు, కోర్టులు అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, సచివాలయం అవ్వచ్చు, భారతదేశంలో ఒక పాత ఇంటిని మళ్ళా రిపేర్ చేయాలంటే చాలా కష్టం. కానీ కొత్త ఇల్లు కట్టుకోవడం చాలా ఈజీ. అనుకున్న విధంగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తుంది. అటువంటిదే ఈ రాజధాని. నిన్న మీటింగు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే బాహుబలి 3 అంటే మనం సినిమాలు చూసాం 1, 2 మహిష్మతి రాజ్యం, చాలా బ్రహ్మాండమైన కోటలు కానీ ఒక బ్రహ్మాండంగా పరిపాలించిన పరిస్థితి. బాహుబలి 3 అంటే మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలిస్తే బాహుబలి 3 సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది వీళ్ళకి భయం పట్టుకుంది, వైసీపీ వాళ్ళకి కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా డెవలప్ చేస్తుంది ఈ రాష్ట్రంలో. ఒక పక్కన ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం అవ్వచ్చు, అమరావతి అవ్వచ్చు, మరి విశాఖపట్నంలో ఐటీ సెక్టార్ కావచ్చు, రాయలసీమలో ఉన్న ఇరిగేషన్లో సంబంధించిన ప్రాజెక్టులు అవ్వచ్చు, లేదా తిరుపతి లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ని డెవలప్ చేసే దాంట్లో, టూరిజం డెవలప్ చేసే దాంట్లో కావచ్చు, మెడికల్ టూరిజంలో కావచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కాదనకుండా సపోర్ట్ చేస్తుందనే ఒక అసూయతో ఈ రోజున వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ అందరం కూడా మోడీ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్, ఓ పక్కన కాశ్మీర్లో ఇష్యూస్ జరుగుతున్నా కూడా మన రాష్ట్రం మీద ఉన్నటువంటి ప్రేమతో ఆయన ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఏదైతే పునఃప్రారంభం అంటే అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళా సరిగ్గా స్ట్రీమ్లైన్ చేసి మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆంధ్ర అంటే ఒక అమరావతి మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని వైఎస్ఆర్సీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి సాకే శైలజా స్పష్టం చేశారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన, ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని ఫణంగా పెట్టడమే అని తేల్చి చెప్పారు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజలు ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు, మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. ఎక్కడ? అదేది అమరావతిలో. పాపం విజయవాడలో ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో, దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, 4 నువ్వు కూడా ఆయన ప్రకటించాడు. ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలో ఆయన ఏం ప్రకటించాడంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే, మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమీ అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీరు నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్ది నిలబడే ప్రయత్నం చేయండి, ఆయన కడతారట. అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్ఛపోయే రైల్వే సెంటరా, రైల్వే జంక్షన్ కడతారట. ముందు జనాలు వచ్చిపోయాక బస్ స్టాండు, ఆ ఎండగా చచ్చిపోతారంతా, అక్కడక్కడ బస్ షెల్టర్లు, ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు,
ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతనే కట్టండి చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు. కష్టాల్లో ఉన్నాను, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు. 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు. మీరు అమరావతి నిర్మాణం అన్నది మీ సొంత ఇంటి కార్యక్రమం కాదు. పోయినసారి కూడా మీరు మీ కుటుంబీకులు అంతా కలిసి దానికి టెంకాయ కొట్టారు, నాకు బాగా గుర్తుంది. పైగా మీరు మీకు సంబంధించిన మాధ్యమాల్లో మా నాయకుడు రాలే అంటారు. ఆఖరికి మీరు ఏ విధంగా పంపారో మీకు గుర్తుకుందో అర్థం చేసుకోవాలి. ఆఖరికి కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు అప్రహతిఘాతంగా ప్రజానాయకుడిగా రాజ్యాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏ విధంగా ఆహ్వానించారో గుర్తు తెచ్చుకొని కనీసం మీలో మీరన్నా కానీ ఏం పడతారో అది మీ ఇష్టం. బట్ డోంట్ ప్లే విత్ ద పీపుల్. ఈ ఒక్క మాట చెప్పాలనుకుంటా ఉన్నా, అమరావతి సర్వస్వం కాదు. మేము ఉన్నాం. రాయలసీమ ప్రాంతం ఉంది, ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది, మెట్ట ప్రాంతాలు ఉన్నాయి. గమనంలో పెట్టుకోమని, మీ యొక్క పద్ధతి మార్చుకోమని, చెప్పిన మాట చేయకూడదనే మీ నియమం, ఇచ్చిన మాట మీద నిలబడకూడదనే మీ నియమం, అవసరం వస్తే ఏమైనా చేయొచ్చనే మార్చుకోమని నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఏమీ లేదని ప్రధాని వ్యాఖ్యలు ఆంధ్రుల ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శలు గుప్పించారు. రాజధాని అమరావతి పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి వెళ్లడం వలన రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని అన్నారు. నగరంలోని శ్రీశ్రీ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధికి కేంద్రం ఇవ్వవలసిన నిధుల గురించి ప్రధాని వివరించకుండా యోగా దినోత్సవం గురించి మాట్లాడటం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందని అన్నారు. సభ ప్రారంభమైనప్పటి నుండి ముగిసేంత వరకు వారి భజన సరిపోయిందే కానీ ప్రజలకు ఎటువంటి లబ్ధి చేకూరే అంశాలను ప్రస్తావించలేదని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరి అధికార పార్టీ కూడా మోడీ భజన చేస్తుందని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడడానికి సిపిఎం ముందుంటుందని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తమతో కలిసి రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి రాక కోసం రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆశించారు. కానీ అమరావతి పనుల పునఃప్రారంభం సందర్భంలో మోడీ గారు స్పందించిన తీరు రాష్ట్ర ప్రజలని మరోసారి నిరాశపరిచింది. అంతేకాదు మరోసారి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని చెప్పాలి. అమరావతికి వేల కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారని ప్రజలు ఆశించారు. ఇదేదో మోడీ గారు, బీజేపీ, కేంద్ర ప్రభుత్వం యొక్క దాయదాక్షిణ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 94(3) ప్రకారం రాజ్భవన్, అసెంబ్లీ, సచివాలయంతో సహా మౌలిక సదుపాయాల కల్పన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. నిన్న సుమారుగా 57,000 కోట్ల రూపాయల పనులు అన్నారు. అందులో అమరావతి 49,000 కోట్లు ఉన్నాయి. మొత్తం 1,00,000 కోట్లు కావాలంటున్నారు. మరి దీంట్లో నిధులు లేకుండా అమరావతిని పొగిడి అమరావతి ఇందుర్ల రాజధాని లేకపోతే ఇంకోటని మాటలు చెప్పడం వల్ల లాభమే ఉంది? పోనీ గత 11 ఏళ్లలో గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా? ఇప్పటి వరకు ఇచ్చింది 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. కనీసం తన బాధ్యతని డబ్బు రూపంలో చేస్తామనే మాట కూడా ఎందుకు చెప్పలేకపోయారు? 11 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అంటే కొంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కేంద్రంలో బీజేపీ, నరేంద్ర మోడీనే కదా. ఎవరడ్డం పడ్డారు చేయడానికి? మీకు ఒకళ్ళనొకరు గౌరవించుకోవడం తప్పు కాదు, ప్రధానమంత్రి గారిని గౌరవించాల్సిందే. కానీ గౌరవం వేరు, భజన వేరు. ఇది ఒక వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు భజన చేసుకునేటువంటి సమావేశంలాగా మారిస్తే రాష్ట్రానికి, రాజధానికి ఏమీ ప్రయోజనం చేకూరుతుంది? అలాగే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు ఇప్పించారు. ఆంధ్రప్రదేశ్కి అప్ప మిగిల్చేది? ఇప్పటికే 1,00,000 కోట్లు అప్పులు చేశారు రాష్ట్ర ప్రభుత్వం అని మీరే చెప్పారు గతంలో ప్రభుత్వం. మరి ఇవాళ అప్పులేంటి? అప్పులు కాకుండా గ్రాంట్లు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడగాల్సింది. ఏదో ప్రధానమంత్రి గారికి ఉబ్బయిస్తే డబ్బులు ఇస్తారని కాదు, మన హక్కు అది. ముందు అడగాలి, లోపల అడగాలి, బయట అడగాలి. ఆ ఒత్తిడి తేవాలి. జనం 1,00,000 మందిని తీసుకొచ్చి ఉపయోగం ఏంటి? అందుకే నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం విఫలమైంది. మాది డబుల్ ఇంజన్, త్రిబుల్ ఇంజన్ సర్కారు.
మోడీ గారితో కలిసి ఇక నిధులు వరద వచ్చేస్తున్నారు. వరద సరే, దానికి డబ్బు లేదు. ఇవ్వటంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు చివరికి? జూన్ 21వ తారీఖున విశాఖపట్నంలో యోగా దినోత్సవం చేస్తే దాంట్లో కలుద్దాం. ఇందుకోసం పిలిచింది. అంటే యోగా మళ్ళీ మౌనముద్రలో ఉండాలా? రాజధానికే కాదు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలా, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి మాట్లాడాలా, కడప ఉక్కు ఊసే ఎత్తలేదు, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి లేదు, మనకు ఉపాధి కల్పించే పరిశ్రమలు లేవు. పోయిన అక్కడెక్కడో కాదు, అమరావతిలో 41 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి 300 ఎకరాలు భూములు కేటాయించారు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా ప్రారంభం చేయలే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్. అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం సభ విజయంపై హర్షం. అమరావతి దేవతల రాజధాని అంటూ ప్రధాని మోడీ ప్రశంసించారన్న మంత్రి పార్థసారథి. వైసీపీ నేతలు ఇప్పుడైనా పశ్చాత్తాపడాలని వ్యాఖ్య. అమరావతి పునఃప్రారంభ వేడుక మహోత్సవం విజయవంతం కావడం పట్ల బీజేపీ ఎమ్మెల్యేలు హర్షం. వికసిత ఆంధ్రప్రదేశ్గా వికసిత్ భారత్లో భాగంగా చేసేందుకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారన్న ఎమ్మెల్యేలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.